హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం పండు మిర్చి చికెన్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి అయితే నేర్చుకుందాము. సో చికెన్ పండు మిర్చి అనగానే మనకైతే ఇది చాలా మంచి టేస్ట్ అన్నది ఉండి చాలా బాగుంటుంది. సో ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీరైతే కంపల్సరీగా అయితే ట్రై చేయండి. సో మీరు అంతా కూడా దీన్ని అయితే ఫుల్గా చూసేసారు అనుకోండి, నేను ఎలా తయారు చేశాను, ఏమేమి స్పైసెస్ వాడానో అవన్నీ కూడా అయితే తెలిసిపోద్ది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం అయితే చికెన్ అన్నది తీసుకోవాలి. సో నేను ఇక్కడ చికెన్ చూసారు కదా, చికెన్ అన్నది మేము 1/2 kg తీసుకున్నాం. ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని దాంట్లోకి మీరైతే పండు మిరపకాయలను అయితే వేసుకోవాలి. సో పండు మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దీన్ని మనం ఒక 2 minutes బాయిల్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి అయితే దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలోకి మనం ఒక 4 స్పూన్లు నూనె వేసి ఒక 2 ఉల్లిపాయలు అన్నది మనం బాగా కట్ చేసుకొని అయితే ఇలాగ వేసుకోవాలి. సో ఉల్లిపాయలు కొద్దిగా వేగినాక మనం అయితే కరివేపాకు అన్నది తీసుకోవాలి. కరివేపాకు మనం వేసిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను పసుపు అయితే వేసుకొని అయితే దీన్ని బాగా కలిపేసుకోవాలి. సో చూసారు కదా, నేను దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందాక చికెన్ అన్నది తీసుకున్నాము, ఆ చికెన్ అంతా కూడా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. సో చికెన్ అన్నది మనం దీంట్లోకి అయితే వేస్తాం కాబట్టి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాము. దీంట్లో ఉన్న అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు కూడా మనం మొత్తం కూడా కలిసేటట్టుగా అయితే కలిపేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 3 నిమిషాలు అయితే మూత పెట్టుకొని అయితే చూద్దాము. సో చూసారు కదా, మనం అయితే ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో అన్నది నీళ్ళు అన్నది వస్తున్నది. సో దీన్ని అలా మామూలు ఫ్రై చేయండి. ఇప్పుడు మీరైతే ఈ పండు మిరపకాయలు మిక్సీ అన్నది పట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనమైతే ఇప్పుడు ఈ మిక్సీ అన్నది ఫుల్గా కచ్చా పచ్చగా అయితే మనం మిక్సీ అన్నది గ్రైండ్ చేసుకోవాలి. సో నేను కచ్చా పచ్చగా అన్నది మిక్సీ అన్నది గ్రైండ్ చేస్తాను. సో ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అంతా కూడా మనమైతే ఈ చికెన్లోకి అయితే కొద్దిగా యాడ్ చేసుకుందాము. సో నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. ఇది ఒక పెద్ద స్పూన్ అనమాట. సో పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడైతే మీరు రుచికి సరిపడంత ఉప్పు అలాగే మీరు గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనమైతే ఒకసారి దీన్ని బాగా అయితే కలిపేసుకుందాము. సో కలిపేసుకున్నాం కాబట్టి సో చూసారు కదా, మనకైతే ఇది ఎర్రగా ఉండేది ఎంత బాగుందో కదా. మీరు అంతా కూడా ఈ పండు మిర్చి చికెన్ వేపుడుని అయితే కంపల్సరీగా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మీరైతే దీన్ని ఇలా కలుపుతూ ఉండండి, ఇది మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మీరు గరం మసాలా అన్నది యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసేయండి. ఈ 2 మసాలాలు యాడ్ చేసాం కాబట్టి ఒకసారి దీన్ని బాగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకుందాము. సో 2 కూడా మనం అయితే కలిపేసుకున్నాం కాబట్టి ఒక 3 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. సో చూసారు కదా, మనం 3 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం కాబట్టి మనకి ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో 1 నిమిషం అయితే దీన్ని నార్మల్ ఈ కడాయిలో అన్నది కుక్ చేద్దాము. సో ఈ విధంగా మనకైతే ఈ చికెన్ అన్నది ఉన్నది. సో మనకైతే ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి గ్యాస్ ఆపేద్దాం. నేనైతే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే వేస్తున్నాను. ఈ వేడి పండు మిరపకాయ చికెన్ వేపుడిని అయితే మనం ఇప్పుడు వేసేద్దాము. సో ఇదైతే నాకు ఫాస్ట్గా తినేయాలనిపించేస్తుంది. సో అంత బాగుంది ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా దీన్ని అయితే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇదైతే మనకి నోటికి కారంగా తినాలనిపించింది అనుకో, ఇదైతే మీరు తయారు చేసుకోవచ్చు. సో ఇది అందరూ కూడా మీ ఫుల్ వీడియో అయితే చూసారని నేనైతే అనుకుంటున్నాను. మా వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.